మంత్రి కందుల దుర్గేష్ గోదావరి సోయగాల నడుమ పాపికొండల్లో బోటు విహారయాత్ర తీరును పరిశీలించారు. దేవీపట్నం మండలం గొందూరు గండిపోచమ్మ ఆలయ పరిసరాల్లో మంత్రి టూరిజం బోటుపై ప్రయాణించారు. బోట్లో భద్రతా ప్రమాణాలు, వసతులపై మంత్రి పర్యాటకులను అడిగి తెలుసుకున్నారు. బోట్లో ఫిట్నెస్ సౌకర్యాలపై ఫారెస్ట్, టూరిజం, రెవెన్యూ అధికారులతో సమీక్షించిన ఆయన పుష్ప సర్క్యూట్ పేరుతో గోదావరిలో ఆహ్లాదకర పాపికొండలను టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటకులు సేఫ్టీగా అత్యంత ప్రాధాన్యం ఇస్తామంటున్న ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్తో శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. పర్యాటకుల్ని ఆహ్లాదంలో ముంచెత్తే పాపికొండల విహారయాత్రలో ఉన్నాం. ఇప్పుడు మనం ఈ పాపికొండల విహారయాత్ర ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ఇక్కడ గండిపోచమ్మ ఆలయం దగ్గర నుంచే గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉంది. అయితే ఇప్పుడు ఏ విధంగా ఈ బోట్లు ఇక్కడి నుంచి టూరిజం బోట్లు వెళ్తున్నాయి, ఈ బోట్లో భద్రత ఏమిటి, పర్యాటకులు ఎక్కడి నుంచి వస్తున్నారు, వారికి ఎలాంటి వసతులు ఉన్నాయి అనే విషయం మీద రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి తొలిసారిగా కందుల దుర్గేష్ ఇక్కడ ఈ పాపికొండల విహారయాత్ర కొనసాగుతున్న తీరు మీద ఇక్కడ బోట్లో ప్రయాణిస్తూ పరిశీలించారు. దీంతో మంత్రి మాట్లాడటానికి ఏ అంశాలు ఈయన పరిశీలనలో గుర్తించారు, ఎలాంటి మెరుగైన సౌకర్యాలు పర్యాటకులకి కల్పిస్తారనే విషయాన్ని దుర్గేష్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా మీరు ఇప్పుడు పాపికొండల పర్యాటకులతో మాట్లాడారు, వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు, ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కూడా వస్తుంది, ఇక్కడ దీంతో ఈ గండిపోచమ్మ ఆలయం దగ్గర నుంచి నడుస్తూ ఉంది, ఎట్లాగా మీరు వాళ్ళతో మాట్లాడారు, ఏ విధంగా దీన్ని గుర్తించారు, కొన్ని ఇష్యూస్ ఇది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి పర్యటన ఈ పాపికొండలు పర్యాటకానికి వచ్చినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వారికి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వపరమైన బోట్లు కానీ ప్రైవేట్ పరమైన బోట్లు కానీ ఎంత మేరకు సేఫ్టీగా ఉన్నాయనేటువంటి దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఒకటి, వారికి ఆనందం కలిగించాలి, ఆహ్లాదం కలిగించాలి. రెండవది, ప్రభుత్వానికి జాగ్రత్తలు తీసుకున్నది ప్రభుత్వం, అదేవిధంగా ఆదాయం కూడా వచ్చిందనేటువంటి మాట ఉండాలి. దానివల్ల దీని మీద ఈ సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా ఉన్నాయటువంటి చూడడం జరిగింది. కాకపోతే వాళ్ళు గతంలో జరిగినటువంటి ప్రమాదం తాలూకు భయం ఇంకా అందరిలోనూ ఉంది. దానిని అధిగమించడానికి అవసరమైన స్టెప్స్ తీసుకుంటున్నారు. కానీ ఇంకా బోట్లను మాత్రం కొంచెం అప్గ్రేడేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా కొంచెం చైర్స్ కానీ లోపల ఉండే ఫెసిలిటీస్ కానీ ఇంకొంచెం బాగు చేసుకుంటే పర్యాటకులకి ఇక ఆసక్తి పెరుగుతుంది, రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదొకటి. తర్వాత పర్యాటకులతోటి నేను ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు వారు చెప్పినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఆ అంశాల్లో ప్రధానమైనవి పెరంటాలపల్లి వరకు వెళ్తుంది ఈ బోటు. 40 నాటికల్ మైల్స్ ఇది ప్రయాణం జరుగుద్ది. ఆ ప్రయాణం చేసిన తర్వాత పెరంటాలపల్లి దగ్గర అక్కడ క్యాంపింగ్ ఏరియా ఏదైనా ఉంటే బాగుండు, అక్కడ ఉండటానికి మేము కాసేపు అక్కడ స్టే చేయడానికి బాగుంటుంది అనేటువంటి మాట వారు చెప్పారు. దాన్ని చూడాలంటే మాత్రం ఆల్రెడీ ఇంతకుముందు క్యాంపింగ్ ప్లేస్ ఉంది అక్కడ, కానీ దాన్ని కొంచెం బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కరటూరు దగ్గర అక్కడ కూడా క్యాంపింగ్ కోసం చాలామంది చెప్తున్నారు. క్యాంపింగ్ అనే దానికంటే కూడా ప్రధానంగా అక్కడ ఏం చెప్తున్నారంటే మెట్లు అవి బందగా ఉంటున్నాయి, లేకపోతే జారిపోతున్నారు, పడిపోయే పరిస్థితి గుడికి వెళ్ళే లోపల అన్నారు. అయితే దానికి పర్మనెంట్ స్ట్రక్చర్ చేయడానికి అవకాశం ఉండదు, పెట్టినా మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది, మునిగిపోద్ది. కాబట్టి దానికి ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ స్టెప్స్ లాంటివి అవి ఎంతవరకు ఏర్పాటు చేయొచ్చు, వాటర్లో ఉపయోగపడేటువంటివి చేయొచ్చు అనేటువంటి దాని మీద కూడా టూరిజం డిపార్ట్మెంట్ ఆలోచిస్తుంది. దాన్ని కూడా ఏర్పాటు చేయటం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చేసిన తర్వాత పోచమ్మగండి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ కొంచెం రెస్ట్ రూమ్స్ లాంటివి కొన్ని ఉంటే బాగుంటుంది, కొంచెం ఇమీడియట్ అవసరాన్ని తిరుగుతాయి అనేటువంటి మాట కూడా వినపడింది. దాంతోపాటు మళ్ళీ అక్కడి నుంచి ఆ ఒడ్డు దగ్గరికి వెళ్ళటానికి వీలుగా సరైనటువంటి స్టెప్స్ లేవు, వెళ్ళలేకపోతున్నాం, ఆ వాటర్లో నడవలసి వస్తుంది అనేటువంటి మాట చెప్పారు. దానికి కూడా మనకి ఫ్లోటింగ్ స్టెప్స్ లాంటివి ఏర్పాటు చేస్తామనేటువంటిది టూరిజం డిపార్ట్మెంట్ వారు చెప్పారు. దానికి ప్రపోజల్ కూడా పెట్టారు. ఆ ప్రపోజల్ ఫైల్ని కూడా త్వరలోనే క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా వారందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఈ ప్రాంతాన్ని చూడడానికి ఆనందంగా ఉంది, కానీ ఈ పోలవరం ప్రాజెక్టుని చూడడానికి కుదరట్లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది గడిచిన 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రాజెక్టు. మళ్ళీ దాన్ని ట్రాక్ మీదకి తీసుకురావడానికి చేసే ప్రయత్నం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు చూడొచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతంలో గుడిసె అనేటువంటి ప్రాంతం
ఇవాళ చాలా సందర్శకుల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నటువంటి ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల్ని కూడా ప్రైవేట్ వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో, వెహికల్స్ విషయంలో వాళ్ళు చేస్తున్న మోసాన్ని కూడా కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ విషయంలో కూడా ఇప్పుడే సబ్ కలెక్టర్ గారితోనూ డిఎఫ్ఓ గారితోనూ మాట్లాడి నేను చెప్పింది ఏంటంటే, మా టూరిజం వాళ్ళు ఉంటారు, మీరు ఉంటారు, సబ్ కలెక్టర్ గారిని ఒక మీటింగ్, ఒక కన్వర్జెన్స్ మీటింగ్ లాంటిది ఏర్పాటు చేయమని, అన్ని డిపార్ట్మెంట్లని కలిపి ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకుంటే ఎలాగ మనం సందర్శకులకు ఉపయోగపడే విధంగా దీన్ని చేయొచ్చు అనేటువంటి విషయాన్ని పూర్తిగా చెప్పొచ్చని. అదేవిధంగా పుష్ప షూటింగ్ జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో చాలా ఉత్సాహం వచ్చింది. అందరూ పుష్ప జరిగిన ప్రాంతానికి వచ్చి ఫోటోలు తీయించుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే పుష్ప సర్క్యూట్ అనేటువంటిది ఒకదాన్ని తయారు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఉంది. అదేవిధంగా చాలా ఇంకా ఎక్స్ప్లాయిట్ చేయవలసినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయనేటువంటిది ఎక్స్ప్లోర్ చేసి త్వరలోనే దాని మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఉన్న 16 బోట్లలో 2 టూరిజం బోట్లు అన్నారు, 14 ప్రైవేట్ బోట్లు ఉన్నాయి. అలాగే టూరిజం డిపార్ట్మెంట్ అంటే మరింత భద్రతా ప్రమాణాలు ఇవన్నీ చెప్తున్న నేపథ్యంలో టూరిజం బోట్లు ఏమైనా పెంచే ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు తప్పకుండా పెంచుతాం, కానీ సందర్శకుల్ని బట్టి బోట్లు పెరుగుతాయి. ఆ బోట్లు మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బోట్లు వచ్చేటువంటి సందర్శకులు ఆ రేషియోలోనే మనం బోట్లు పెంచుకోవాల్సి ఉంటుంది. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే, సరే తర్వాత వాళ్ళ డిపార్ట్మెంట్తో కూడా ఆలోచించి డిస్కస్ చేస్తాం. కాకపోతే ఉన్న బోట్లని కొంచెం బాగా చేసుకోవడం అనేది ప్రధానం అనిపిస్తుంది నాకు. ఆ బోటు ఖచ్చితంగా ఈ టూరిజం బోట్ ఎక్కాలనేటువంటి ఆలోచన సందర్శకులకు రావాలంటే మనం ఆ బోట్ను అందంగా తయారు చేయాలి. ఓ పక్కన సేఫ్టీ మెజర్స్ చూస్తూనే మరో పక్కన దాన్ని చాలా ఫెసిలిటీస్ తోటి ఉన్నటువంటి మోడర్న్ బోట్గా తయారు చేస్తేనే సందర్శకులు ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు ప్రైవేట్ టూరిజం బోట్ల నుంచి మీ టూరిజం డిపార్ట్మెంట్కి ఎలాంటి ఆదాయం వస్తుంది? అది వాళ్ళు మొత్తం ఏదో ఫీజు ఏదో పెట్టడం అటువంటిది ఏదో ఉన్నది. దాన్ని నేను డిపార్ట్మెంట్తో మాట్లాడి, ఇదే ఫస్ట్ విజిట్ కదా, డిపార్ట్మెంట్తో మాట్లాడి ఎలా జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది అనేటువంటి చూస్తాను. అంటే పోలవరం ఆధారితంగా ఇక్కడ టూరిజం ప్రాజెక్టుని తయారు చేయాలని ఒక ఆలోచన ఏమైనా ఉందంటారు? పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది సెపరేట్ సబ్జెక్టు, ఇది టూరిజం సెపరేట్ సబ్జెక్టు. కాకపోతే పోలవరం ప్రాజెక్టు తయారీ అయినప్పటికీ దానికి అనుబంధంగా ఒక టూరిజం ప్యాకేజ్ కూడా డెవలప్ అవ్వాలనేటువంటిది మా ఆలోచన. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్టు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు కనుక ముందు టాప్ ప్రయారిటీ పోలవరం ప్రాజెక్టు, దానికి అనుబంధంగా ఉండేటువంటి పర్యాటకాన్ని, తర్వాత ఒక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆలోచించవలసిన అంశం. దాన్ని తప్పకుండా ఆలోచిస్తాం. అంటే ఖర్చులు లాంటి ప్రమాదాలు ఏమి జరగకుండా ఇప్పుడు భద్రతా ప్రమాణాలకి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారంటారు? తప్పనిసరిగా ఒక పక్కన మనం ఈ టూరిజం జరుపుతూనే మరో పక్కన సందర్శకుల యొక్క సేఫ్టీ చూసుకోకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం. అంతిమంగా ప్రజల శ్రేయస్సు మనం కోరుతాం కాబట్టి ప్రజలకి, సందర్శనకు వచ్చే వాళ్ళకి వాళ్ళు అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తోటి వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్లే విధంగా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి టాప్ ప్రయారిటీ ఎప్పుడు కూడా వెల్ఫేర్ మెజర్స్, అదేవిధంగా సేఫ్టీ మెజర్సే. ఇది మంత్రి కొండల దుర్గేష్ చెప్తున్నది. ఏదైతే భద్రతా ప్రమాణాలు ప్రధానంగా గోదావరి తీరంలో గతంలో కచ్చులూరు ప్రమాదం జరిగింది, అలాగే కృష్ణాలో బోటు ప్రమాదం జరిగింది, అలాగే అనేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం భద్రతకి ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ సేఫ్టీ మెజర్స్ని ప్రాధాన్యంగా తీసుకుని పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకోవడానికి వీలుగా మన అన్ని టూరిజం కేంద్రాల్లో కూడా వసతుల్ని పెంచడానికి, అలాగే పాపికొండల విహారయాత్రకు సంబంధించి ఏదైతే పర్యాటకులు కొన్ని విషయాలు తీసుకొచ్చారో అన్నీ కూడా వాటిని మెరుగుపరిచి ఇక్కడ మరింతగా పర్యాటకుల్ని ఆకర్షించి టూరిజానికి ఆదాయ వనరులు పెంచడంతో పాటు పర్యాటకులకి ఆహ్లాదాన్ని కూడా పెంచడం తమ బాధ్యత అని చెప్పేసి మంత్రి దుర్గేష్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీమూర్తి, ప్రైమ్ న్యూస్, పాపికొండలు విహారయాత్ర ప్రాంతం నుంచి.